ఈరోజు శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా రాపత్తి నగర్ ప్రైడ్ అపార్ట్మెంట్లో ఒక హృదయ విదార సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ఎటుబోతుంది? ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికలకి, హిందూ అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ హిందూ అమ్మాయిలు కనపడితే అక్కడ లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని ట్రాప్ చేయటం, మైనర్ బాలికలైతే వాళ్ళ మీద అత్యాచారం చేసే ఘటన గత కొన్ని నెలలుగా అనేకమైన మనం ఖమ్మం జిల్లా చూసాము. మొన్న కొదుమూరు దగ్గర మదర్సాలో ఉంటూ అక్కడికెళ్లి అమ్మాయి మీద లైంగిక దాడులు జరిగిన సంఘటనని మర్చిపోకముందే రాపత్తి నగర్ ప్రైడ్ అపార్ట్మెంట్ లో 2వ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నటువంటి ముస్లిం మహమ్మద్ గౌడ్ పాషా కుమార్తె పైన లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించే వరకు అపార్ట్మెంట్ నుంచి కిందకు దోస్తే ఆ అమ్మాయి యొక్క 2 చేతులు వెన్నుముక ఇరిగి దారుణమైన పరిస్థితిలో పాప కొట్టమిట్లాడుతుంది. కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మానవత్వం మరిచి మృగం కంటే ఘోరంగా ఒక మైనర్ బాలిక పైనటువంటి లైంగిక దాడులు ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిందితుడికి ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డ యొక్క గౌస్ పాషాని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి క్రూరుల్ని, మూర్ఖుల్ని, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే నా కొడుకులకు బుద్ధి వస్తుంది, యదవలకు బుద్ధి వస్తుంది, వెన్నులో వణుకు పుడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున వాడికి ఈ శిక్షలు సరిపోవు, బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలా. నేను ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులను అడుగుతున్నాను. గత కొన్ని నెలలుగా ఖమ్మంలో బోనకల్లో జరిగిన సంఘటన కూడా వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అలాగే కొదుమూరులో జరిగిన సంఘటన కూడా శిక్షలు పడ్డేది కానీ ఆ శిక్షలకి వీళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి ఇదైతే ఉన్నాడో మూర్ఖుడు 45 సంవత్సరాల పైన ఉన్న ఒక వ్యక్తి, చిన్న పిల్ల, ముక్కుపచ్చలారని పిల్ల, బడిలో చదువుకుంటుంటే అన్యం పుణ్యం లేని బాలిక పైన ఇలాంటి అగత్యానికి పాల్పడ్డాడు. ఇదేదో ఆవేశంలో చేసింది కాదు. గత 10 రోజుల ముందు ఇలానే చేస్తుంటే పెద్ద మనుషుల సమక్షంలో వాడికి బుద్ధి చెప్పినా గాని మారకుండా మళ్ళా ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డ నా కొడుకుల్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్లీగా అత్యవసర వైద్యం కోసం ఆ పాపని హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బాధితులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. ఇంకొకసారి ఖమ్మం జిల్లాలో ఇలాంటి సంఘటన చేయాలంటే నా కొడుకులకు వెన్నులో వణుకు పుట్టే విధంగా శిక్ష అమలు చేయాలని, మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఏ ఆడ కూతురు కూడా ఇలాంటి అవస్థ రాకూడదు. రాకుండా ఉండాలంటే నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలా. అలాగే ఖమ్మంలో మత్తు పదార్థాలు, గంజాయి, ఈ స్మగ్లర్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు తక్షణమే స్పందించి ఈ యొక్క మారక ద్రవ్యాలను కూడా అరికట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. నా కొడుకల్లా హిందువుల అమ్మాయిల తల్లుల మీద, అమ్మాయిల మీద దాడులు చేస్తే మేము ఊరుకోము. మిమ్మల్ని ఇక నుంచి నడి రోడ్డు మీద ఉరికిచ్చి కొడతాం. మీకు ఇటువైపు అమ్మాయిల వైపు గాని, మహిళల వైపు గాని చూడాలంటే కూడా ఉచ్చపడే విధంగా మేము మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం.
మీ యొక్క పతనం స్టార్ట్ అయింది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పెట్టుకొని ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.